హలో ఎవరివన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ అయ్యాయండి. అయితే ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుండి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్కస్ చేసాం. దాని తర్వాత హిస్టారిక్ పీరియడ్ అయిన ఐరన్ ఏజ్, దాంతోపాటు ఎర్లీ అండ్ లాటరల్ పీరియడ్స్ కంప్లీట్ అయ్యాయి. క్లియరా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ బుద్ధిజం కూడా కంప్లీట్ అయ్యింది. అరౌండ్ మనకి 3 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు పార్ట్ 4 వీడియో ఏంటండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించి. క్లియర్ అండి? ఓకేనా? అయితే నేను బుద్ధిజం గురించి నేను ఎస్టర్డే డిస్కస్ చేశాను. ఈరోజు జైనిజం గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి జైనిజం గురించి మనకి జైనిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, యాక్చువల్గా మనకి ఏదైతే ఐరన్ ఏజ్ అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటరల్ పీరియడ్ అంటామో, ఈ ఏజ్లో బ్రాహ్మణికల్ డామినేషన్కి అగెనిస్ట్గా వచ్చిన రీఫార్మ్ మూమెంట్స్ ఏంటంటే చూడండి, ఏ మూమెంట్స్ అండి? జైనిజం, బుద్ధిజం. అయితే జైనిజం, బుద్ధిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఎక్కడి నుండి, జైనిజం నుండి, బుద్ధిజం నుండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చూడండి, జైనిజం నుండి, బుద్ధిజం నుండి. అందుకే మీరు కాన్సెప్ట్స్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అవుతుంది, మీ యొక్క ప్రిపరేషన్కి చాలా ఈజీ అవుతుంది. క్లియర్ అండి? ఏంటండి, హ్యాపీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ చూడండి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి జైనిజం నుండి ఫస్ట్ క్వశ్చన్ తీసాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద మహావీర స్వామి బాన్? యాక్చువల్గా మనం జైనిజం ప్రమోషన్ అండి. జైనిజంని ప్రమోట్ చేసే వాళ్ళని ఏమంటామంటే తీర్థాంకరాస్ అంటాం. తీర్థాంకరాస్ అంటాం. మరి ఎంతమంది తీర్థాంకర్లు ఉన్నారంటే మొత్తం టోటల్ 24 తీర్థాంకర్స్ ఉన్నారు. ఎంతమంది అండి? టోటల్ 24 తీర్థాంకర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి రిషభనాథ ఫస్ట్ అడుగుతుంటాడు. చూడండి ఎగ్జామ్కి, రిషభనాథ ఫస్ట్ పర్సన్. అయితే 24th తీర్థాంకర్ వచ్చేసి మనకి ఎవరంటే వర్ధమాన మహావీర. ఎవరండి? వర్ధమాన మహావీర. మరి వర్ధమాన మహావీర ఈజ్ 24th తీర్థాంకర. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, మహావీర స్వామి బాన్ అన్నాడు. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రియల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం అని ఎవరిని కన్సిడర్ చేస్తామంటే మనం వర్ధమాన మహావీరుని కన్సిడర్ చేస్తాం. ఎవరండి? వర్ధమాన మహావీరుని కన్సిడర్ చేస్తాం, రియల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం. మరి మీకు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఎక్కడ జన్మించాడు అన్నాడు. ఏంటండి? వర్ధమాన మహావీర ఎక్కడ జన్మించాడు అన్నాడు. కుందగ్రామ, లేకుంటే కనుక పాట్లీపుత్ర, లేకుంటే సి మగధ, లేకుంటే కనుక 4th వైశాలి. మరి ఆప్షన్స్ బట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి 4 ప్లేసెస్ ఇచ్చాడు ఇక్కడ. మరి ఏ ఆన్సర్ అవుతుందో చూడండి. వచ్చిన ఆన్సర్ వచ్చేసి మనకి కుందగ్రామ ఏంటండి? కుందగ్రామ ఇన్ వైశాలి. కుందగ్రామ వైశాలి. మనకి ప్రజెంట్ డే ఎక్కడ చూడండి, ప్రజెంట్ డే ఎక్కడుందంటే కనుక ఎక్కడుంది? బీహార్లో ఉంది. ప్రజెంట్ ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. క్లియర్ అండి? ఇక్కడ జన్మించాడు వర్ధమాన మహావీరుడు. ఇతన్ని ఏమంటామంటే 24th తీర్థాంకర్ అంటాం. హీ వాజ్ ఆల్సో రియల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం. మరి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇతని యొక్క ఫాదర్ ఎవరంటే చూడండి, సిద్ధార్థ. ఫాదర్ ఎవరు? సిద్ధార్థ. ఓకేనా? మదర్ వచ్చేసి ఎవరండి? త్రిశాల. ఫాదర్ సిద్ధార్థ, మదర్ త్రిశాల. చూడండి, ఈ యొక్క ఫాదర్ చూడండి, వర్ధమాన మహావీరుడు ఏ యొక్క క్లాన్కి చెందినవాడు అంటే హీ వాజ్ బిలాంగ్స్ టు క్షత్రియ. వర్ధమాన మహావీరుడు బిలాంగ్స్ టు క్షత్రియ కమ్యూనిటీకి చెందినవాడు. అయితే ఏ రాజ్యాన్ని పరిపాలించేవాడు అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి జ్ఞాత్రిక అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీకు నిన్న కూడా చెప్పాను నేను పార్ట్ 3 వీడియోలో, ఏదైతే బుద్ధిజం ఉందో, బుద్ధిజం యొక్క ఫౌండర్ సిద్ధార్థ యొక్క ఫాదర్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ శుద్ధోధనుడు. ఈ యొక్క శుద్ధోధనుడు ఏ రాజ్యాన్ని రూల్ చేసేవాడు అంటే కపిలవస్తు రాజ్యాన్ని రూల్ చేసేవాడు. ఓకేనా? దాన్నే ఏ క్లాన్కి చెందినవాడు అంటే సాక్య క్లాన్ అని చెప్పాను మీకు. ఏ క్లాన్ అండి? సాక్య క్లాన్ అని చెప్పాను. సేమ్ ఇలాగే చూడండి, ఇతరులు ఏ యొక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే కనుక జ్ఞాత్రిక క్లాన్కి చెందిన వాళ్ళు. దేనికి? జ్ఞాత్రిక క్లాన్కి చెందిన వాళ్ళు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. క్లియర్ అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? వర్ధమాన మహావీరుడు ఏ క్లాన్కి చెందినవాడు?
ఏ క్షత్రియ క్లాన్కు చెందినవాడు అని క్వశ్చన్ వస్తుంటుంది. ఏ క్షత్రియ క్లాన్ చెందినవాడు అంటే జ్ఞాత్రిక అనే క్షత్రియ క్లాన్ చెందినవాడు. మరి గౌతమ బుద్ధుడు ఏ క్షత్రియ క్లాన్ చెందినవాడు? శాక్య క్లాన్కి చెందినవాడు. శాక్య క్లాన్కి చెందినవాడు. క్లియరా అండి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన రిలీజియన్? హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన రిలీజియన్? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన రిలీజియన్ అంటున్నాం చూడండి. జైన రిలీజియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి జైన మతం ఎప్పుడు చెప్తున్నాం కదా, 6th century BCలో ఎవాల్వ్ అయింది. 6th century BCలో ఎవాల్వ్ అయింది. క్లియరా? అయితే ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన రిలీజియన్ అడిగాడు. ఎవరు అన్నాడు చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు. ఫస్ట్ తీర్థంకరుడు పార్శ్వనాథ, రిషభనాథ, మహావీర, చేతక. చూడండి, ఫస్ట్ తీర్థంకర్ వచ్చేసి మనకి ఎవరంటే కనుక ఎవరు? రిషభనాథుడు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమంటామండి? ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆదినాథ. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆదినాథ. ఎవరిని అంటాం? ఆదినాథ అని. రిషభనాథుని అంటాం. రిషభనాథ ఈజ్ ద ఫస్ట్ తీర్థంకర. రిషభనాథ ఈజ్ ద ఫస్ట్ తీర్థంకర. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఆదినాథ. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఆదినాథ. ఇతని యొక్క సన్నే మనకి ఎక్కడంటే కనుక కర్ణాటక రీజియన్లో శ్రావణ బెలగొల. ఎక్కడండి? శ్రావణ బెలగొల దగ్గర స్టాచ్యూ ఉంటుంది. స్టాచ్యూ, జైన స్టాచ్యూ. ఆ పర్సన్ వచ్చేసి ఎవరంటే బాహుబలి. ఆ పర్సన్ ఎవరు? బాహుబలి. అంటే మనకి కర్ణాటక రీజియన్లో శ్రావణ బెలగొల దగ్గర బాహుబలి స్టాచ్యూ ఉంటుంది. బాహుబలి స్టాచ్యూ ఎవరంటే ఈ బాహుబలి ఎవరు? ఆదినాథుని యొక్క కొడుకు, లేదంటే కనుక ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ రిషభనాథుని యొక్క కొడుకు. ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ రిషభనాథ. రిషభనాథ్ యొక్క కొడుకు ఎవరు? మనకి బాహుబలి. ఎక్కడుంది స్టాచ్యూ? మనకు కర్ణాటక శ్రావణ బెలగొల రీజియన్లో ఉంది. ఇది కూడా క్వశ్చన్ అవుతుంది చూడండి. గోమటేశ్వర స్టాచ్యూ లేకుంటే బాహుబలి స్టాచ్యూ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంటుంది చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ చూడండి. మహావీర జైన బ్రీత్డ్ ఈస్ లాస్ట్ అట్. మహావీర జైన బ్రీత్డ్ ఈస్ లాస్ట్ అట్ అంటే ఎప్పుడు అతను చనిపోయాడని అడుగుతున్నాడు క్వశ్చన్లో. మహావీర జైన తుది శ్వాస ఎక్కడ విడిచారని అడుగుతున్నాడు చూడండి. రాజగిర, లేకుంటే రాంచియా, లేకుంటే పావాపురియా, లేకుంటే సమస్తిపుర. చూడండి, మనకి మహావీర జైన ఎక్కడ శ్వాస వదిలాడంటే కనుక పావాపురి. ఎక్కడ జన్మించాడంటే కనుక కుందగ్రామ వైశాలి నియర్ కుందగ్రామ. ఇది వైశాలి ఎక్కడ? ప్రజెంట్ డే బీహార్. సేమ్ అలాగే చూడండి, పావాపురి ఇన్ బీహార్. ఇక్కడే ఇతను కూడా మరణించాడు. ఎవరు? వర్ధమాన మహావీర. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్. In Jaina religion, which word used for complete intellect? In Jaina religion, which word is used for complete intellect? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీట్ ఇంటెలెక్ట్ మీన్స్? యాక్చువల్గా మనకి బుద్ధుడు, దాంతోపాటు వర్ధమాన మహావీర ఏంటంటే సొసైటీలో ఉన్న కండిషన్స్ని చేంజ్ చేయాలి. అంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ, అంటే ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండి ఉంది అని చెప్పిన వ్యక్తి బుద్ధుడు. అలాగే వర్ధమాన మహావీరుడు కూడా ఏంటి ఈ లైఫ్ సైకిల్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఫ్రమ్ లైఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో పాపులేషన్ అంటే ప్రజలు ఉన్నారో ఈ ప్రజల్ని ఎక్కడి నుండి విముక్తి కల్పించాలి అంటే పీపుల్స్ని విముక్తి ఎలా కల్పించాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పీపుల్స్ని విముక్తి ఎలా కల్పించాలంటే ఒక లిబరేషన్ ఫ్రమ్ లైఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఎక్కడండి? లిబరేషన్ ఫ్రమ్ లైఫ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అంటే ఈ యొక్క ఫిలాసఫీని బేస్ చేసుకొని మనకి వర్ధమాన మహావీరుడు ఏం చేశాడంటే కనుక తన ఫ్యామిలీని వదిలేసి ఒక జ్ఞానం, ఆ కంప్లీట్ ఇంటలెక్చువలిజం కోసం కృషి చేశాడు. అరౌండ్ 7 years కష్టపడిన తర్వాత దానికి ఏమొచ్చింది? కైవల్య, లేకుంటే జిన, లేకుంటే కేవల అంటాం. ఏమంటాం? కేవల అంటాం. చూడండి, పేర్లు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? జినా మీన్స్ కాంకరర్. ఏంటండి? జినా. మనకి జైనిజం ఉంది కదా, అందులో జినా, ద వర్డ్ జినా టర్మ్స్ రిఫర్స్ టు కాంకరర్. ఏంటండి? కాంకరర్ అంటాం. జినా అంటే కాంకరర్. మరి మీకు ఇచ్చిన కంప్లీట్ ఇంటలెక్చువల్ అంటే ఏమిటి అనే పదానికి ఒక మీనింగ్ ఏంటంటే చూడండి. జినా అంటే ఇప్పుడు చెప్పా కదా కాంకరర్ అని. రత్న అంటే 3 jewels ఆఫ్ రత్న. దేనికి సంబంధించి? మనకి జైన్ సంబంధించి 3 jewels దాన్ని త్రిరత్న అంటాం. కైవల్య చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటామంటే కైవల్య ఆర్ కేవల అంటాం. కైవల్య ఆర్ కేవల అంటే చూడండి ఏంటంటే కనుక కంప్లీట్ ఇంటలెక్ట్ ఆర్ ఇతన్ని ఏమంటామంటే క్వాంకరర్ అని కూడా అంటాం. అంటే దేంట్లో? నాలెడ్జ్లో క్వాంకరర్.
ఎవరినంటామండి? ఎవరైతే ఆ కంప్లీట్ ఇంటెలెక్ట్ కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటామంటే కైవల్య లేదా కేవల అంటాం. కైవల్య లేదా కేవల అతన్ని కంప్లీట్ ఇంటెలెక్ట్ అంటాం. లేకుంటే కనుక క్వాంకరర్ అంటే కనుక నాలెడ్జ్ని అటైన్ చేసినవాడు, నాలెడ్జ్ని గెయిన్ చేసినవాడు. ఓకేనా? ఇది ఏంటండి కంప్లీట్ ఇంటెలెక్ట్స్. దీని తర్వాత 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th క్వశ్చన్, మీరు 5th క్వశ్చన్ చూస్తే కనుక ద డాక్ట్రిన్ ఆఫ్ 3 జ్యువెల్స్. ఇప్పుడే చెప్పే కదా మీకు 3 జ్యువెల్స్ ఏమంటాం? వీటిని త్రిరత్న అంటాం. 3 రత్నాస్ అంటాం. ఏమంటాం? 3 రత్నాస్ అంటాం. మరి ద డాక్ట్రిన్ ఆఫ్ 3 జ్యువెల్స్, రైట్ ఫెయిత్, రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్ ఈజ్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ అన్నాడు. ఈజ్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ అన్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 జ్యువెల్స్ ఆఫ్ జైనిజం, రైట్ ఫెయిత్, రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్. మరి వీటిని ఏ మతానికి చెందినవి అంటున్నారు చూడండి. బుద్ధ మతమా, లేకుంటే క్రిస్టియానిటీయా, లేకుంటే జైనిజమా, లేకుంటే నన్ ఆఫ్ దీసా అంటే కనుక మీకు ఇప్పుడే చెప్పా కదా త్రీ రత్న ఆఫ్ జైనిజం అంటాం. ఏమంటాం వాటిని? జైనిజం. బిలాంగ్స్ టు ఏ యొక్క మతం అనేది? జైనిజం సంబంధించి. మనం చదివే జైనిజమే కదా. ఎస్, ఆన్సర్ ఇస్ జైనిజం. జైనిజం ఏంటివండి? 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. ఏంటి అవి? రైట్ ఫెయిత్, రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్. ఓకేనా? సమ్యక్ ట్రూత్, దాంతోపాటి సమ్యక్ యాక్షన్ అంటే సమ్యక్ కండక్ట్, దాంతోపాటి రైట్ నాలెడ్జ్, సమ్యక్ జ్ఞాన్. ఓకేనా? ఈ మూడింటిని ఏమంటామంటే మనం త్రిరత్నాస్ ఆఫ్ జైనిజం అంటాం. ఏమంటాం? త్రిరత్నాస్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ 6th క్వశ్చన్ వస్తారు చూడండి. 6th క్వశ్చన్, సయ్యద్ వాదా ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్. ఏంటండి? సయ్యద్ వాదా ఈజ్ ఏ డాక్ట్రిన్ ఆఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సయ్యద్ వాదా ఈజ్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్ మనకి. సయ్యద్ వాదా మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ కండిషన్, దాంతోపాటి నాలెడ్జ్ ఆఫ్ అవేర్నెస్. ఓకేనా? అంటే ఈ యొక్క ఏదైతే కండిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కండిషన్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఏమంటామండి? కండిషన్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి చేసామంటే మనం జైన్ నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జైనిజంకి చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? జైన ఫిలాసఫీ చాలా విధాలుగా ఉంటుంది. ఒకవేళ మీకు వాడి క్వశ్చన్లో అనేకాంతవాద కానీ, లేకుంటే సయ్యద్వాద కానీ, లేకుంటే కనుక ఆగమాస్ కానీ, ఓకేనా, లేకుంటే త్రిరత్నాస్ కానీ ఇలాంటివి మెన్షన్ చేసినప్పుడు బిలాంగ్స్ టు డైరెక్ట్ గోస్ టు జైనిజం. ఏంటండి? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏదైతే కీవర్డ్స్ మెన్షన్ చేస్తానో ఆ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి. ఏం కీవర్డ్స్ అంటే సయ్యద్ వాదా బిలాంగ్స్ టు జైనిజం. ఓకేనా? దాంతోపాటు అనేకాంతవాద బిలాంగ్స్ టు జైనిజం, లేకుంటే ఆగమాస్ బిలాంగ్స్ టు జైనిజం, త్రిరత్నాస్ ఆఫ్ జైనిజం అన్నీ కూడా జైనిజం సంబంధించే. ఇవి చాలా ఇంపార్టెంట్. వాడు ఎగ్జామ్లో స్ట్రెస్ చేస్తాడు. ఓకేనా? ఎగ్జామ్లో స్ట్రెస్ చేస్తాడు. ఎలా ఆడుతాడు చూడండి. జైనిజం సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏ యొక్క సిద్ధాంతాల్లో ఉన్నాయి? అనేకాంతవాద సిద్ధాంతం అవ్వచ్చు, లేకుంటే సయ్యద్వాద సిద్ధాంతం అవ్వచ్చు, లేకుంటే త్రిరత్నాస్ ఆఫ్ జైనిజం అవ్వచ్చు, లేకుంటే సాక్రిడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం అంటాడు. సాక్రిడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం అన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే మనకి ఏంటండి సాక్రిడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం అంటే ఆగమాస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సాక్రిడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం ఏంటివి? ఆగమాస్ ఇస్ ద ఆన్సర్. ఆగమాస్ దేనికి? సాక్రిడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం. ఓకేనా? క్లియర్ కదా అండి? ఇవన్నీ చాలా జాగ్రత్తగా రిమెంబర్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ద జైన ఫిలాసఫీ. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి 6th సయ్యద్వాద ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ లోకాయత, శైవమత, జైనమత, వైష్ణవమత. చూడండి, లోకాయత్ అంటే కనుక మనకి లోకాయత్స్ వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే చూడండి, దేవుణ్ణి నమ్మరు. బుద్ధిజం, జైనిజం లాగే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఏంటండి? దేవుని నమ్మరు, కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతారు. ఎవరిని? కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సయ్యద్వాద యొక్క ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే చూడండి. ఓకేనా? అంటే యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ద ఓన్లీ మ్యాటర్, టైమ్ అండ్ స్పేస్. ఇవన్నీ కూడా ఎవరంటే చూడండి యూనివర్సల్ లాస్ అంటే నేచర్ లాస్ అనేటివి గవర్న్ చేస్తాయి. కానీ ఎటువంటి దేవుడు క్రియేట్ చేయలేదు, ఎటువంటి క్రియేటర్ లేడు. ఓకేనా? ఎటువంటి దేవుడు అంటే నాట్ ఏ డైటరీ ఆర్ క్రియేటర్ అంటే ఎవరు లేరు. ఎవరున్నారు? యూనివర్సల్ లా మాత్రమే ఉంది. ఈ యూనివర్సల్ నేచురల్ లాస్ ఏవైతున్నాయో అవి మాత్రమే మన యొక్క యూనివర్స్ని గవర్న్ చేస్తున్నాయి, పరిపాలిస్తున్నాయి అని చెప్తారు. ఎవరు? జైనిజం. దాంతోపాటు చూడండి, జైనిజం యొక్క ఫిలాసఫీ ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ అంటే ఇప్పుడు మన బుద్ధ ఫిలాసఫీ ఏమంటాం? మాధ్యమిక కారిక, లేకుంటే మిడిల్ పాత్ అంటాం. అలా కాదు. జైనిజం అనేది ఎక్స్ట్రీమ్. అహింస చేయకూడదు, కంప్లీట్గా ఎక్స్ట్రీమ్. మరి బుద్ధిజంలో అహింస చేయకూడదు అంటే చెయ్యొచ్చు. ఎలాగా? కమ్యూనిటీ కిచెన్ వర్క్ ఈజ్ అ బెటర్. కమ్యూనిటీ, అందుకే మిడిల్ పాత్ యూజ్ చేయడని బుద్ధుడు అంటాడు. కానీ అక్కడ జైనిజం మటుకు కంప్లీట్ అహింస మెథడ్ని ఫాలో అవ్వాలి. ఎటువంటి వైలెన్స్ చేయకూడదు. ఈవెన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆల్సో బ్యాన్ ఇన్ జైనిజం.
ఈవెన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇస్ ఆల్సో బ్యాన్ ఇన్ జైనిజం. ఏంటండి? అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆల్సో. అందుకే జైనాల యొక్క ఎవరైతే జైనిజం సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతా ఏం ఫాలో అవుతారంటే కనుక ట్రేడ్ అండ్ కామర్స్ బిజినెస్ పర్పసెస్లోకి ఎక్కువ వెళ్ళిపోతారు. ఎవరు? జైన్స్ మొత్తం కూడా. క్లియర్ అండి? ఇది సయ్యద్ వాదా ఇస్ ద డాక్టర్ ఆఫ్ ఏంటంటే మనకి జైనిజం సంబంధించి. నెక్స్ట్ ద జైన ఫిలాసఫీ హోల్స్ దట్ ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇందాకే చెప్పే కదా మీకు. చూడండి జైన ఫిలాసఫీ హోల్స్ ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ and maintained by very very important. World is created and maintained by. చూడండి world created and maintained by universal laws. అంటే మరి దేవుడు ఉన్నాడా లేకుంటే క్రియేటర్ ఉన్నాడా అంటే చూడండి ఏం చెప్తారంటే కనుక జైనిజం ఏం చెప్తుందంటే కనుక దెర్ ఇస్ నో గాడ్. ఎవరండి? దెర్ ఇస్ నో గాడ్ ఆర్ డయటరీ. ఓకేనా? దెర్ ఇస్ నో గాడ్ ఆర్ డయటరీ అండ్ దెర్ ఇస్ నో క్రియేటర్ అంటే సృష్టించేవాడు లేడు. యూనివర్స్ని సృష్టించేవాడు లేడు. దాంతోపాటు ఎటువంటి దేవుడు దాంతోపాటు డైటరీ దేవతలు కూడా మనకి ఏంటి గాడ్ అండ్ గాడెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై ఓన్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూనివర్సల్ లాస్. సార్వత్రిక నియమం ఏంటండి? యూనివర్సల్ లాస్ మాత్రమే ప్రివేల్ అయి ఉన్నాయి దీన్ని గవర్న్ చేయడం కోసం. సింపుల్గా ఏం చెప్తారంటే జైనిజం చూడండి ఏదైతే మ్యాటర్ చూడండి మ్యాటర్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు. ఓకేనా? మాటరు, టైము, స్పేసు. ఓకేనా? ఇవన్నీ కూడా ఎలా గవర్న్ అవుతున్నాయంటే కనుక దోస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ గవర్నడ్ బై ఓన్లీ నేచురల్ లాస్. అంటే నేచురల్ లాస్ అంటే ఏది? నేచురల్ లాస్ ద్వారా మాత్రమే మ్యాటరు, టైము, దాంతోపాటు స్పేసు ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ఎటువంటి గాడ్ లేడు. దెర్ ఇస్ నో క్రియేటర్, దెర్ ఇస్ నో డయటరీ. ఈ యొక్క ఫిలాసఫీ ఏంటి? జైనిజం ఫిలాసఫీ. మరి మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి ద జైన ఫిలాసఫీ హోల్స్ దట్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై. ఎవరు మెయింటైన్ చేస్తారు? యూనివర్సల్ లాస్ మెయింటైన్ చేస్తాయి తప్ప ఓకేనా ఎటువంటి దేవుడు లేడు, అలాగే ఎటువంటి క్రియేటర్ లేడు. దీన్ని యూనివర్స్ని, ప్రపంచాన్ని దాంతోపాటు క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం. మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నేచర్ లాస్ మెయింటైన్ చేస్తున్నాయి. ఏంటండి? మ్యాటరు, టైము, స్పేసు ఈ యొక్క కాలచక్ర జ్ఞానం మొత్తాన్ని ఎవరికి మెయింటైన్ చేస్తున్నారు? నేచర్ లాస్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాయని చెప్పింది ఎవరంటే మనకి జైనిజం. అందుకే ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. జైన ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. చూడండి క్లియరా అండి? ఎవరు మొత్తం గవర్న్ చేస్తున్నారు ఈ యొక్క మ్యాటరు అయితే ప్రపంచం మొత్తాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే చూడండి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నేచురల్ లాస్ మెయింటైన్ చేస్తున్నాయి. ఎటువంటి దేవుడు లేడు అని చెప్పింది ఏంటి మనకి? జైనిజం. వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లాస్ ఇస్ ఎ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 8th one చూడండి. 8th one వచ్చేసి అనేకాంతవాద ఈజ్ ఏ కరెక్ట్ థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మీకు ఇందాకే చెప్పాను నేను సయ్యద్ వాద, అనేకాంతవాద, తర్వాత 3 రత్నాస్ ఆఫ్ జైనిజం ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు డైరెక్ట్ గోస్ టు ద ఎక్కడికి వెళ్తారండి మీరు? జైన ఫిలాసఫీ. అనేకాంతవాద ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మీకు ఇందాకే చెప్పాను ప్రపంచం అంటే వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లాస్. సేమ్ అలాగే చూడండి యూనివర్స్ మొత్తానికి సోల్ ఉంటుందని చెప్తుంది. ఎవరు? జైనిజం. చూడండి జైనిజం బోత్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండింటికి కూడా ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఏంటండి? జైనిజం ఏం చెప్తుంది అంటే మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి. బోత్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండింటికి ఏముంటుందండి? సోల్ ఉంటుందని చెప్తుంది. లివింగ్ థింగ్స్కు అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండింటికి ఏముంటుంది? సోల్, ఆత్మ అనేది ఉంటుందని ఎవరు చెప్తారంటే మనకి జైనిజం చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక చైర్ కావచ్చు లేకపోతే ఒక స్టోన్ తీసుకోండి, వాటి నాన్ లివింగ్ థింగ్స్, బట్ వాటికి సోల్ ఉందంటే ఎస్ వాటికి సోల్ ఉంది అకార్డింగ్ టు జైన ప్రిన్సిపల్, అకార్డింగ్ టు జైన థియరీ. క్లియర్ అండి? ఎస్. ఇది అలా సైడ్ పక్కన పెడితే కనుక మనకి అనేకాంతవాద ఫిలాసఫీ చూడండి ఒకసారి. ఇది ఏమంటామంటే సింపుల్గా అనేకాంతవాద మీన్స్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ. ఏంటండి? డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ అంటే చూడండి ప్లూరాలిటీ అంటే కనుక ఏంటి? మల్టిపుల్. సింపుల్గా మల్టిపుల్. మరి వాట్ ఈస్ ద మల్టిపుల్? మల్టిపుల్ మీన్స్ నాలెడ్జ్ అండ్ థింకింగ్ అండ్ అప్రోచెస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మల్టిపుల్గా ఉంటాయి. ప్లూరాలిటీ ఉంటుంది. ఒకే దాన్ని ఎవరు బిలీవ్ చేయరు. ఒకరి యొక్క మానవుని యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉంటుంది.
ఏంటండి మానవుని యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒక వ్యక్తికి ఇంకో కోణంలో చూసినప్పుడు ఇంకో వ్యక్తి ఇంకో కోణంలో చూస్తాడని చెప్తుంది. ఆ ఫిలాసఫీ ఏంటంటే జైన ఫిలాసఫీ. దాన్ని ఏమంటామంటే అనేకాంతవాద అంటాం. ఏంటండి డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ, దాంతోపాటు మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్. ఏంటండి మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ని ఏమంటామంటే మనం అనేకాంతవాద అంటాం. సింపుల్గా చూడండి, మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ని ఏమంటామంటే అనేకాంతవాద అంటాం. ఫిలాసఫీ వెరీ ఇంపార్టెంట్. చూడండి జైనిజం సంబంధించి అనేకాంతవాద ఫిలాసఫీ. మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ అనొచ్చు, లేకుంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ అంటాం. ఒక వ్యక్తి ఒక కోణం చూసినప్పుడు అతనికి ఇంకో విధంగా కనబడవచ్చు. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకేనా, మ్యాంగో తీసుకోండి. మ్యాంగో తీసుకోండి. మ్యాంగో ఈజ్ ద ఫ్రూట్. ఓకేనా, మ్యాంగో ఈజ్ ద ఫ్రూట్. మ్యాంగో తీసుకోండి. మ్యాంగో తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి దీనిలో ఉన్న కలర్ని అబ్జర్వ్ చేశాడు. ఏం చెప్పాడంటే ఎల్లో కలర్ అని మెన్షన్ చేశాడు. ఏంటండి ఎల్లో కలర్ అంటే ఒక వ్యక్తి మ్యాంగో చూడంగానే మ్యాంగో ఈజ్ ఏ వెరీ ఎల్లో కలర్, చాలా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఉందని మెన్షన్ చేశాడు. మరి ఇంకో వ్యక్తి చూడండి, ఇంకో పర్సన్ అంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. ఇంకో పర్సన్ ఏం చెప్పాడంటే దాని యొక్క టేస్ట్ గురించి చెప్పాడు. మరి టేస్ట్ ఎలా ఉంది, చాలా తీయగా ఉంది. మరి ఎలా ఉంది, చాలా స్వీట్, తీయగా ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి ఎల్లో కలర్ చెప్పాడు, ఇంకో వ్యక్తి టేస్ట్ ఏంటిది, స్వీట్ అని చెప్పాడు. ఇంకో వ్యక్తి అందులో ఉన్న విత్తనం సీడ్ గురించి చెప్పాడు. ఓకేనా, మ్యాంగోలో ఉన్న సీడ్ గురించి చెప్పాడు, విత్తనం గురించి చెప్పాడు. మరి ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్లూరాలిటీ అంటే డిఫరెంట్ మెథడ్స్. మరి ఈ యొక్క ఫిలాసఫీని ఏమంటామంటే అనేకాంతవాద ఫిలాసఫీ అంటాం. మరి ఈ పర్స్పెక్టివ్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారా జైనిజం అంటే? ఎస్, యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే చెప్పింది ఏ ఫిలాసఫీ, అనేకాంతవాద ఫిలాసఫీ చెప్పింది. ఓకేనా, అనేకాంతవాద ఫిలాసఫీ. క్లియర్ అండి? ఎస్. నెక్స్ట్ చూడండి, మరి ఈ యొక్క అనేకాంతవాద ఫిలాసఫీ దేంట్లో ఉందంటే కనుక జైనిజంలో ఉంది. మరి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. ఆప్షన్ ఏ బుద్ధిజమా, లేకుంటే ఆప్షన్ బి జైనిజమా, లేకుంటే ఆప్షన్ సి సిక్కిజమా, లేకుంటే ఆప్షన్ డి వైష్ణవిజమా. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ జైనిజం. ఓకేనా, బి జైనిజం, బి ఈజ్ ద ఆన్సర్. క్లియర్ అండి? నెక్స్ట్ 9th క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ శ్వేతాంబర్ క్రీడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ పార్టిషన్ ఆఫ్ జైన్ క్రీడ్? మనకి యాక్చువల్గా జైనిజం కెన్ బి డివైడ్ ఇంటూ టూ పార్ట్స్ అండి. బుద్ధిజం చాలా రకాలుగా సెక్స్గా డివైడ్ అని చెప్పాను మీకు. మొత్తం 18 సెక్స్గా డివైడ్ అని చెప్పాను. దాని తర్వాత ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో 2 మేజర్ సెక్ట్స్ డెవలప్ అయ్యాయని చెప్పాను. ఏంటండి 2 మేజర్ సెక్ట్స్ డెవలప్ అయ్యాయని చెప్పాను. ఎప్పుడు మనకి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అని చెప్పాను. అయితే ఇక్కడ మీరు కూడా చూడండి, మనకి ఇక్కడ ఏదైతే జైనిజం ఉందో, జైనిజంలో 2 సెక్ట్స్ ఉన్నాయి చూడండి. 2 సెక్ట్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వచ్చేసి శ్వేతాంబర, సెకండ్ వచ్చేసి దిగంబర. ఏంటండి, ఫస్ట్ వచ్చేసి శ్వేతాంబర, సెకండ్ దిగంబర. మీకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫౌండర్ ఆఫ్ శ్వేతాంబర క్రీడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ పార్టిషన్ ఆఫ్ జైనస్ క్రీడ్ అన్నాడు. చూడండి, మరి శూలభద్రన, భద్రబాహువ, లేకుంటే కాళకాచార్యన, లేకుంటే దేవర్ది శ్రవణ. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి శ్వేతాంబర సెక్ట్ ఫౌండర్ వచ్చేసి స్థూలభద్ర. ఎవరండి? శ్వేతాంబర సెక్ట్ ఫౌండర్ వచ్చేసి స్థూలభద్ర. మరి దిగంబర శక్తి ఫౌండర్ వచ్చేసి ఎవరు? భద్రబాహు. క్లియర్ అండి? శ్వేతాంబర శక్తి ఫౌండరు స్థూలభద్ర, దాంతోపాటు దిగంబర శక్తి యొక్క ఫౌండర్ భద్రబాహు. వీళ్ళు 2 సెక్ట్స్ డెవలప్ చేశారు. జైనిజంలో. క్లియర్ కదండి? వెరీ ఇంపార్టెంట్. చూడండి, జైనిజం సంబంధించి 2 సెక్ట్స్ ఉన్నాయి మనకి. ఒకటి శ్వేతాంబర, 2 దిగంబర. మరి ఈ యొక్క డిఫరెన్స్ చూడండి, శ్వేతాంబర్లకి దాంతోపాటు దిగంబర్లకి. శ్వేతాంబర్లు వైట్ క్లాత్ ధరిస్తారు, దిగంబర్లు దెర్ ఇస్ నో క్లాత్స్, అంటే ఎటువంటి క్లాత్స్ ధరించరు. ఓకేనా, దిగంబర్లు ఎటువంటి క్లాత్స్ ధరించరు. దాంతోపాటు దిగంబర్లు ఏం యూజ్ చేస్తారంటే సల్లేఖనం అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. సల్లేఖనం ఎగ్జామ్కి ఎక్కువ వస్తూ ఉంటుంది. చూడండి, సల్లేఖనం అంటే ఏంటంటే ఫాస్టింగ్ ఆన్ టు డెత్. ఏంటండి, సల్లేఖనం అంటే ఏంటంటే ఫాస్టింగ్ ఆన్ టు డెత్. దాన్ని ఏమంటామంటే సల్లేఖనం అంటాం. మనకి చంద్రగుప్త మౌర్య ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ ఎలా చనిపోయాడంటే సల్లేఖనం తీసుకుని చనిపోయాడు. ఎక్కడ? కర్ణాటకలోని చంద్రగిరి రీజన్ వద్ద. ఓకేనా, మన శ్రావణ బెలుగుల దగ్గర చంద్రగిరి హిల్స్ దగ్గర సల్లేఖనం తీసుకొని గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంటేక్ తగ్గించేశాడు.
గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంటేక్ తగ్గించేసి చనిపోయాడు. దాన్ని ఏమంటామంటే ఆ కాన్సెప్ట్ని ఏమంటామంటే సల్లేఖనం అంటాం. ఎక్కడుంది మనకి జైనిజంలో ఉంది. ఎక్కువ ఎవరు యూజ్ చేసేవారు దాన్ని? దిగంబర సెక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు. దిగంబర సెక్ట్ యూజ్ చేసేవాళ్ళు. క్లియరా అండి? ఎస్. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ జైనిజం విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఏంటండి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? దేనికి సంబంధించి? ఏన్షియంట్ జైనిజం సంబంధించి. అయితే మరి ఆప్షన్స్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్స్తో పాటు వాటికి బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేద్దాం. జైనిజం వాజ్ స్ప్రెడ్ ఇన్ సౌత్ ఇండియా. రైటేనా అండి? జైనిజం వాజ్ స్ప్రెడ్ సౌత్ ఇండియా అండర్ లీడర్షిప్ ఆఫ్ తులభద్ర. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జైనిజం స్ప్రెడ్ ఇది నార్త్ ఇండియా అనుకుంటే, ఓకేనా, ఇది సౌత్ ఇండియా అనుకుంటే, జైనిజం వాజ్ స్ప్రెడ్ ఇన్ సౌత్ ఇండియా. ఎస్, కరెక్ట్. స్ప్రెడ్ అయింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తులభద్ర అన్నాడు. కాదండి, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు. ఓకేనా, ఇక్కడ మనకి ఆన్సర్ తప్పు చూడండి. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు. ఎప్పుడైతే మనకి నార్త్ ఇండియా టైంలో ఆ టైంలో ఎప్పుడు జైనిజం బుద్ధిజం ప్రివేల్ అవుతున్న టైంలో ఏంటంటే కనుక ఎక్కువ డ్రాట్స్ అంటే కరువులు రావడం వల్ల శ్వేతంబర్లు దిగంబర్లు ఒక సెక్ట్ ఏమో సౌత్కి వచ్చేసి ఇంకో సెక్ట్ నార్త్లో ఉండిపోయింది. మరి నార్త్లో ఉన్న సెక్ట్ని ఏమంటామంటే శ్వేతంబర సెక్ట్ అంటాం. సౌత్కి వచ్చిన సెక్ట్ ఏమంటామంటే దిగంబర సెక్ట్ అంటాం. చూడండి, చంద్రగుప్త మౌర్యతో పాటు దిగంబర్లో మనకి భద్రబాహు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారంటే సౌత్ ఇండియాకి వచ్చారు. సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటక రీజన్లో శ్రావణబెళ రీజన్లో సెటిల్ అయ్యారు. ఓకేనా, అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 సెక్ట్స్. మరి సౌత్ ఇండియాని వచ్చిన సెక్ట్ ఏంటంటే కనుక ఏది? భద్రబాహు స్థాపించిన సెక్టు. ఓకేనా, దిగంబర సెక్టు. మరి తులభద్ర ఎక్కడుందండి? శ్వేతంబర సెక్టు నార్త్ ఇండియాలో వెళ్ళిపోయింది. మరి ఇక్కడ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ అంటే స్టేట్మెంట్ ఈజ్ ఏ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి చూడండి. The Jains who remained under the leadership of Bhadrabahu were called Svetambaras after the council of held at Patliputra. Yes అండి, council held at Patliputra is correct, but Jain who remained under the leadership of Bhadrabahu were called as Svetambaras అన్నాడు. రివర్స్ ఇచ్చాడు స్టేట్మెంట్స్. ఏది? ఫస్ట్ సెకండ్ రివర్స్ ఇచ్చాడు. మరి భద్రబాహు ఆధ్వర్యంలో ఉన్న సెక్ట్ ఏంటంటే చూడండి, దిగంబర సెక్టు. ఏ సెక్టు? దిగంబర సెక్టు, నాట్ శ్వేతంబర సెక్టు. ఏ సెక్ట్ అండి? దిగంబర సెక్టు, నాట్ శ్వేతంబర సెక్టు. ఎక్కడండి? ద జైన్స్ హూ రిమైన్ అండర్ లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు వర్ కాల్డ్ యాజ్ ఎ శ్వేతంబరస్ అన్నాడు. శ్వేతంబరస్ కాదు, దిగంబరాస్. ఎక్కడండి? దిగంబరాస్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. నెక్స్ట్ థర్డ్ చూడండి. జైనిజం ఎంజాయిడ్ ప్యాటర్నేజ్ ఆఫ్ కళింగ కింగ్ కారవేల ఇన్ ద 1st century BC. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. కింగ్ కారవేల చాలా ఫేమస్ పర్సనాలిటీ. మనకి హిస్టరీలో క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కింగ్ కారవేల గ్రేట్ ప్యాటర్నేజ్ ఆఫ్ జైనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. కింగ్ కారవేల గ్రేట్ ప్యాటర్నేజ్ ఆఫ్ జైనిజం. హీ వాజ్ బిలాంగ్స్ టు ఒడిస్సా రీజన్ అండి. ఓకేనా, కింగ్ కారవేల బిలాంగ్స్ టు ఒడిస్సా. ఇతని యొక్క వంశం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. మహామేఘవాహన డైనస్టీ ఎక్కడ ఉందో చూడండి. కారవేల మహామేఘవాహన డైనస్టీ. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ స్టార్స్. ఇతను ఏమి ఇన్స్క్రిప్షన్ వేసాడంటే చూడండి, ఏ ఇన్స్క్రిప్షన్ జారీ చేశాడంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హతిగుంప ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏ ఇన్స్క్రిప్షన్ జారీ చేశాడు? హతిగుంప ఇన్స్క్రిప్షన్ జారీ చేశాడు. ఎవరు? కారవేల. చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఏ రిలీజియన్ని ప్యాటర్నైజ్ చేశాడు? జైన మతాన్ని ప్యాటర్నైజ్ చేశాడు. గ్రేట్ ప్యాటర్నైజ్ ఆఫ్ జైనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వంశానికి చెందినవాడు అంటే కనుక మహామేఘవాహన డైనస్టీ. ఏంటండి? ఏ డైనస్టీ చెందినవాడు అంటే మహామేఘవాహన డైనస్టీకి చెందినవాడు. ఎవరు? కళింగ కింగ్ కారవేల. క్లియర్ అండి. జైనిజంని ప్యాటర్నైజ్ చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. కాలా అశోక వేరు, కారవేల వేరు. మళ్ళీ ఇద్దరిని కలిపేసారండి. కాలా అశోక వచ్చేసి మనకి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిపిన వ్యక్తి మనకి కాలా అశోక. ఓకేనా, అది నాగ డైనస్టీ. ఓకేనా, శిశునాగ డైనస్టీ సంబంధించి అది కాలా అశోక. క్లియర్ అండి. నెక్స్ట్, ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జైనిజం ఓకేనా, జైన్స్ వాజ్ వర్షిప్డ్ ఇమేజ్ అన్లైక్ బుద్ధిస్ట్. ఏంటండి? ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జైనిజం ద జైన్స్ వర్షిప్డ్ ఇమేజ్ అన్లైక్ బుద్ధిస్ట్ అన్నాడు. మరి ఇనిషియల్ స్టేజ్లో జైనిజం వాళ్ళు ఓకేనా ఐడల్ వర్షిప్ని ప్రమోట్ చేశారంటే లేదండి, ఇట్స్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ద ఇనిషియల్ స్టేజ్ జైనమతం యొక్క ప్రారంభ దశలో జైనులు బౌద్ధులకు భిన్నంగా ప్రతిమను ఆరాధించారు, అంటే విగ్రహ ఆరాధన చేశారని అడుగుతున్నాడు. నో అండి, దెర్ ఇస్ నో ప్రొవిజన్ అబౌట్ ఐడల్ వర్షిప్. ఎక్కడ? ఎర్లీ జైన్స్లో ఐడల్ వర్షిప్. క్లియరా? ఎస్. మరి ఆన్సర్ ఏంటి? మనకి కాలా
అశోక యొక్క patronage is the correct answer. Jainism enjoyed by the patronage of Kalinga king Kharavela in the 1st century BC is the correct statement. Next 11th question చూడండి. అజీవికా సెక్ట్ వాజ్ ఫౌండెడ్ బై ఏ సెక్ట్ అండి? అజీవికా సెక్ట్ వాజ్ ఫౌండెడ్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. అజీవికా సెక్ట్ వాజ్ ఫౌండెడ్ బై మక్కలి గోశల వెరీ వెరీ ఇంపార్టెంట్. మక్కలి గోశల హీ వాజ్ ద కాంటెంపరరీ ఆఫ్ ఏంటండి? కాంటెంపరరీ ఆఫ్ బుద్ధ అండ్ వర్ధమాన మహావీర అంటే వీళ్ళిద్దరికి ఎవరికి మర్ధమాన మహావీర అండ్ బుద్ధ ఇద్దరికి కాంటెంపరీ ఎవరంటే ఎవరు? మక్కలి గోసల ఇస్ ద కాంటెంపరీ. మరి మక్కలి గోసల ఏ సెక్ట్ స్థాపించాడు అంటే ఏ శాఖను స్థాపించాడు అంటే అజీవికా సెక్ట్ను స్థాపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏ సెక్ట్ స్థాపించాడండి? అజీవికా సెక్ట్ను స్థాపించాడు. ఏ సెక్టు? అజీవికా సెక్ట్ను స్థాపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మక్కలి గోసల ఏ సెక్ట్ అండి? అజీవికా సెక్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. క్వశ్చన్ మటుకు పక్కా వస్తుంది. అజీవికా సెక్ట్ ఫౌండర్ ఎవరు? మక్కలి గోశల. అయితే ఇక్కడ అజీవికా సెక్ట్ గురించి కొంచెం మాట్లాడితే కనుక మనకి చంద్రగుప్త మౌర్య వచ్చేసి జైనిజము, ఓకేనా. అశోకుడు వచ్చేసి చంద్రగుప్త మౌర్య యొక్క సన్ వచ్చేసి చూడండి, మనకి బిందుసార, నాట్ బింబిసార. హర్యాంక డైనస్టీ బింబిసార, కానీ మౌర్యన్ డైనస్టీలో బిందుసార. అయితే బిందుసార ఏ మతాన్ని ఆదరించాడంటే అజీవిక మతాన్ని ఆదరించాడు, ఓకేనా. అజీవిక సెక్ట్ని ఆదరించాడు. దాని తర్వాత అశోకుడు వచ్చేసి బుద్ధిజంని ప్యాటర్నైజ్ చేశాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అజీవిక సెక్ట్స్కి క్వశ్చన్ ఎలా వస్తుందంటే అజీవులకి బరాబర్ కేవ్స్ అని ఉంటాయండి. బరాబర్ కేవ్స్ని డొనేట్ చేసిన వ్యక్తి ఎవరంటే అశోకుడు. ఎవరు? అశోక. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బరాబర కేవ్స్ని డొనేట్ చేసిన వ్యక్తి అంటే అశోకుడు. ఎవరికి డొనేట్ చేశాడు? అజీవికులకి డొనేట్ చేశాడు. మరి ఈ బరాబర కేవ్స్ ఎక్కడున్నాయంటే ఒడిశాలో ఉన్నాయి. ఎక్కడ? ఒడిశాలో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ చూడండి. క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఓకేనా. అది క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. క్లియరా? దీని తర్వాత మనకి ఆన్సర్ చూడండి. అజీవిక సెక్ట్ ఫౌండర్ ఎవరండి? ఆనంద. దాంతోపాటు ఋషభ, రాహుల్ భద్ర, లేకుంటే మక్కలి గోశల, ఉపాలి. ఆన్సర్ ఇస్ ద మక్కలి గోశల. నెక్స్ట్ 12th. హూ యూజ్డ్ ద కేవ్స్ ఆఫ్ బరాబరా యాజ్ దేర్ షెల్టర్ హౌస్? క్లియర్ చెప్పాను కదా, ఇందాకే చెప్పాను మీకు. అజీవికా సెక్ట్స్కి షెల్టర్ హౌస్గా ఏం ఉండేటివి అంటే కనుక ఏంటి ఉండేటివి? అజీవికాస్కి షెల్టర్ హౌస్గా ఉండేటివి ఆ కేవ్స్ ఏంటంటే కనుక బరాబర్ కేవ్స్. మరి బరాబర్ కేవ్స్ ఎవరు డొనేట్ చేశారు? అశోక డొనేట్ చేశాడు. ఇందాకే చెప్పారు కదా, తారూసా, జైన్సా, లేకుంటే తాంత్రికులు అన్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి అజీవికాస్. ఎక్కడున్నారండి? అజీవికాస్ ఎక్కడున్నారు? మనకి ఒడిశాలోని బరాబర్ కేవ్స్లో షెల్టర్ హౌస్గా ఉండేవాళ్ళు. అంటే ఆ కేవ్స్లో షెల్టర్గా నివసించేవాళ్ళు ఎవరు? అజీవికుల ఫౌండర్ ఎవరు? మక్కలి గోశల. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఏంటండి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఏది తప్పుగా ఉందన్నాడు చూడండి. ద స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర శ్రావణ బెలగల రిప్రజెంట్స్ ద లాస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైన్స్ ఈజ్ కరెక్టేనా? చూడండి, మనకి శ్రావణ బెలగల ఎవరు? గోమటేశ్వర. ద స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర అట్ శ్రావణ బెలగల రిప్రజెంట్ ద లాస్ట్ తీర్థంకర్ జైన. యాక్చువల్గా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గోమటేశ్వర ఈజ్ నాట్ ఏ తీర్థంకర. మరి ఈ గోమటేశ్వర తీర్థంకర కాదు. ఎవరంటే చూడండి, మనకి ఫస్ట్ తీర్థంకరుడైన రిషభనాథ యొక్క కొడుకు. ఎవరు? రిషభనాథ యొక్క సన్. ఎవరు? గోమటేశ్వర. ఇతన్ని ఏమంటామంటే బాహుబలి అంటాం. మరి మనకి లాస్ట్ తీర్థంకర్ ఎవరంటే 4th తీర్థంకర్ వచ్చేసి మనకి వర్ధమాన మహావీరుడు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే స్టేట్మెంట్ రైటా అండి? రాంగ్ స్టేట్మెంట్. క్లియరా? ఎస్, ఇది స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్. క్లియరా అండి? దీని తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్ చేసాక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి, ఓకేనా. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ మోనాస్ట్రీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. స్టార్ మార్క్స్. క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తవాంగ్ మొనాస్ట్రీ ఎక్కడుంది? మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఎస్, స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. దాని తర్వాత ఖజురహో టెంపుల్స్ వర్ బిల్ట్ అండర్ ద చండేలా కింగ్స్.
ఎస్ అండి, మనకి మధ్యప్రదేశ్లోని ద మోన్యుమెంట్స్ ఆఫ్ టెంపుల్స్ ఆఫ్ ఖజురహో ఏంటండి, ద మోన్యుమెంట్స్ ఆఫ్ టెంపుల్స్ ఆఫ్ ఖజురహో మనకి 2003లో యునెస్కో రికగ్నైజ్ వచ్చింది. ఓకే, నా టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఏ డైనెస్టీ అంటే చండేలా డైనెస్టీ. వీటిని ఏమంటామంటే ఏ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ఖజురహో టెంపుల్స్లో లార్జెస్ట్ టెంపుల్ చూడండి, కాందారియ మహాదేవ టెంపుల్. క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏ టెంపుల్ అంటే కాందారియ మహాదేవ టెంపుల్. కాందారియ మహాదేవ టెంపుల్ ఇస్ ద లార్జెస్ట్ టెంపుల్. క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏంటండి ఏ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్ బిల్ట్ బై చండేలా కింగ్స్ ఇన్ మధ్యప్రదేశ్. అయితే ఇందులో ఈ యొక్క మోన్యుమెంట్స్లో లార్జెస్ట్ టెంపుల్ ఏంటంటే కాందారియ మహాదేవ టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్కి రిపీట్ అవుతూనే ఉంటుంది. క్లియర్ అండి. మరి ఇక్కడ మనకి స్టేట్మెంట్ రైటా అంటే ఎస్, రైట్ స్టేట్మెంట్ అండి, రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, ద హోయసాలేశ్వర టెంపుల్ ఈస్ డెడికేట్ టు శివ. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకేనా, మొత్తం 3 ఆప్షన్స్ కరెక్టే. ఏది రాంగ్ అండి? మీకు క్వశ్చన్ ఏమిచ్చాడు, విత్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏది కాదు, ఈజ్ కరెక్ట్ కాదు, రిమైనింగ్ అన్నీ కూడా కరెక్టే. ఏం చెప్పాడు ఇక్కడ, గోమటేశ్వర శ్రావణ బిలగల రిప్రజెంట్ ద లాస్ట్ తీర్థంకర్ అన్నాడు. ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. అసలు గోమటేశ్వర తీర్థంకరుడే కాదు, 24 తీర్థంకర్ వచ్చేసి మనకి వర్ధమాన మహావీరుడు. క్లియర్ అండి. 13th క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్ 14th క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, 14th క్వశ్చన్ చూస్తే కనుక మహామస్తాభిషేక ఏ గ్రేట్ రిలీజియస్ ఈవెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అండ్ డన్ ఫర్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్. మహామస్తాభిషేక ఏ గ్రేట్ రిలీజియన్ ఈవెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒక గొప్ప ధార్మిక కార్యక్రమమైన మహామస్తాభిషేకం ఈ కింది వాటిలో ఎవరితో ముడిపడి ఉంది అన్నాడు. మరి బాహుబలియా, బుద్ధుడా, లేకుంటే ఎవరు మహావీరజియా, లేకుంటే నటరాజన. ఇప్పుడే చెప్పాం కదా అండి, మహామస్తాభిషేకం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ జైన ఫెస్టివల్. ఎన్ని సంవత్సరాల కోసం జరుపుతారంటే చూడండి, 12 years కోసం జరుపుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. జైన యొక్క సంబంధించిన శ్రావణ బెలగల కర్ణాటకలో గోమటేశ్వర స్టాచ్యూ లేకుంటే బాహుబలి స్టాచ్యూ ఉంది. ఈ యొక్క బాహుబలి స్టాచ్యూకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఫెస్టివల్ జరుపుతారంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఫెస్టివల్ జరుపుతారు. దాన్ని ఏమంటామంటే మహామస్తకాభిషేక ఏ గ్రేట్ రిలీజియస్ ఈవెంట్. ఎస్, ఏ ఈవెంటు? జైన రిలీజియస్ ఈవెంటు. ఎన్ని సంవత్సరాల కోసం చెప్తారు? 12 years కోసం చెప్తారు. మరి ఇక్కడ ఎవరు ఆ ఫేమస్ పర్సనల్ అంటే కనుక బాహుబలి ఈజ్ ద ఆన్సర్. బాహుబలి లేదా గోమటేశ్వర. ఎవరి యొక్క సన్ను చూడండి, మనకి రిషభనాథుని యొక్క సన్ను. ఈ వాజ్ ఏ ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ ద జైనిజం. క్లియర్ అండి? ఎస్. నెక్స్ట్ 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వర్ధమాన మహావీరాస్ మదర్ వాజ్ ద డాటర్ ఆఫ్ ద లిచ్చవి కింగ్ ఇన్ చేతక అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. వర్ధమాన మహావీర్స్ మదర్ వాజ్ ద డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ చేతక అన్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వర్ధమాన మహావీరస్ మదర్ వచ్చేసి మనకి త్రిశాల వాజ్ ద డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ అన్నాడు. చూడండి, కాదు, డాటర్ కాదు, ఈమె వచ్చేసి సిస్టర్ ఆఫ్ లిచ్చవి కింగ్ చేతక. ఇది ఇంపార్టెంట్ చూడండి. క్వశ్చన్లో ఎలా ఎలిమినేట్ చేశారంటే మనం చూడండి, వర్ధమాన మహావీర మదర్ త్రిశాల, ఎస్ రైట్, వాజ్ ద డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ ఆఫ్ చేతక అన్నాడు. కాదండి, డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ ఆఫ్ చేతక కాదు, ఈమె సిస్టర్ ఆఫ్ లిచ్చవి కింగ్ ఆఫ్ చేతక. నెక్స్ట్ సెకండ్ చూడండి. గౌతమ బుద్ధాస్ మదర్ వాజ్ ద ప్రిన్సెస్ ఫ్రమ్ కొలియన్ డైనస్టీ. గౌతమ బుద్ధాస్ మదర్ వాజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ కొలియన్ డైనస్టీ. మరి గౌతమ బుద్ధ యొక్క మదర్ ఎవరండి? మహాదేవి, లేకుంటే మహామాయ, లేకుంటే ఏమంటామంటే మహాదేవి అంటాం. ఓకేనా, లేకుంటే మాయాదేవి, మాయాదేవి, లేకుంటే మహామాయ, లేకుంటే మాయాదేవి. మరి మహామాయ లేదా మాయాదేవి ఏ వంశం అంటే కొలియన్ డైనస్టీ చెందిన వాళ్ళు. కరెక్టేనా అంటే ఎస్ కరెక్ట్. ఇది రాంగ్ చూడండి, ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే లిచ్చవి కింగ్ ఆఫ్ చేతక ఈజ్ ఎ కరెక్ట్, బట్ డాటర్ కాదండి. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి మనకి సిస్టర్ ఈజ్ ద ఆన్సర్. స్టేట్మెంట్లో సిస్టర్ రావాలి. సిస్టర్ వస్తే కనుక ఇది కరెక్ట్ అవుతుంది. సిస్టర్ కాదు, డాటర్ ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పార్శ్వనాథ ద 23rd తీర్థంకర బిలాంగ్ టు బనారస్. పార్శ్వనాథ 23rd తీర్థంకర, మనకి పార్శ్వనాథ 23rd తీర్థంకర బిలాంగ్స్ టు బనారస్. ఎస్ అండి, ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే పార్శ్వనాథ బిలాంగ్స్ టు బనారస్.
23rd తీర్థంకర. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. 23rd తీర్థంకర ఎవరంటే మనకి పార్శ్వనాథ. అయితే పార్శ్వనాథ ఏం ఇంట్రడ్యూస్ చేశాను చూడండి, జైన ఫిలాసఫీలో ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే చూడండి, ఇక్కడ మనకి 5 ఉంటాయండి. ఒకటి సత్య, 2 అహింస, 3 సత్య అహింస, నెక్స్ట్ అపరిగ్రహ, నెక్స్ట్ 4th వచ్చేసి ఆస్తేయ. ఓకేనా, ఈ 4టిని మెన్షన్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి పార్శ్వనాథుడు. ఏంటండి, సత్య అహింస అపరిగ్రహ ఆస్తేయ. సత్య అహింస ఆస్తేయ అపరిగ్రహ, ఈ 4 ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే 23rd తీర్థంకర పార్శ్వనాథ. దీనికి ఒకటి యాడ్ చేసిన వాడు లాస్ట్ ప్రిన్సిపల్ బ్రహ్మచర్య. ఏంటండి, బ్రహ్మచర్య. మరి ఈ బ్రహ్మచర్యాని యాడ్ చేసిన వ్యక్తి అంటే మనకి వర్ధమాన మహావీరుడు. ఎవరండి, వర్ధమాన మహావీర. ఎవరండి 4th ప్రిన్సిపల్ వర్ధమాన మహావీర యాడెడ్ ఏ ప్రిన్సిపల్ అండి, 5th ప్రిన్సిపల్ బ్రహ్మచర్య. మొత్తం 4 ప్రిన్సిపల్స్ ఎవరు యాడ్ చేశారు మనకి, 23rd తీర్థంకర పార్శ్వనాథుడు యాడ్ చేశాడు. ఓకేనా, 23rd తీర్థంకర పార్శ్వనాథుడు. అయితే 24th తీర్థంకర వర్ధమాన మహావీరుడు ఈజ్ లాస్ట్ తీర్థంకర. ఇతను ఏం యాడ్ చేశాడంటే కనుక బ్రహ్మచర్య అనే కాన్సెప్ట్ని యాడ్ చేశాడు బుద్ధిజంలో ప్రిన్సిపల్స్లో. జైనిస్ట్ ప్రిన్సిపల్స్లో ఆ 5th వన్ యాడ్ చేసిన బ్రహ్మచర్య యాడ్ చేసిన ఎవరంటే మనకి వర్ధమాన మహావీర. క్లియర్ అండి. దీంతో మనకి జైనిజం కంప్లీట్ అయింది. పార్ట్ 4 ఆఫ్ ద వీడియోలో జైనిజం కంప్లీట్ అయింది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు నేను మెన్షన్ చేసిన వాటిలో ఓకేనా అన్ని క్వశ్చన్స్ మీరు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఈజీగా ఆన్సర్ పెట్టేసి వస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఈజీగా ఆన్సర్ పెడతారు. చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఏదైతే నేను క్వశ్చన్స్ పిక్ చేశానో క్వశ్చన్స్ బ్యాక్గ్రౌండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ను నేను డిస్కస్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్తో పాటు ఈ యొక్క సిరీస్ని క్లియర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, ఈజీగా 8 మార్క్స్ ఎన్టీపీసీకి అరౌండ్ 7 to 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్లియర్గా చేస్తారు. మినిమం అది 8 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా రావచ్చు. ఫర్ ఎన్టీపీసీ. ఓకేనా, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, ఎస్ఐకి అయితే 30 మార్క్స్ వరకు హిస్టరీ ఉందండి. ఎస్ఐపీసీకి 30 మార్క్స్ వరకు ఉంది, ఏపీ అండ్ తెలంగాణ. ఓకేనా, క్లియర్ కదండి. దీంతో మనకి ఏంటి, జైనిజం కంప్లీటెడ్. ఆల్ ది బెస్ట్.